మాకు కూడా క్యాబినెట్ లో కానీ బయట కానీ నాకున్న 5 శాఖల్లో కూడా ఇదివరకే నాకు సంబంధించిన 5 డిపార్ట్మెంట్స్లలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని కలవడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు మనకు ఎత్తున నిధులు రావడం, మరి ఈ కార్యక్రమాలు కూడా ఏప్రిల్కైతే వర్క్ స్టార్ట్ కావడం అనేది శుభ సూచకం. ఒక దిక్కు రోడ్డు పక్కనే కృష్ణమ్మ పర్వాళ్ళు, ఆ కృష్ణా నదిని మరి గోపులపురం కాడ నుంచి భూత్పూర్ వరకు తీసుకెళ్తే అక్కడ నుంచి ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అని మరి గెజిట్ లో పేరు చేంజ్ చేసి మరి 4,500 కోట్లతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం, ఒక దిక్కు ఈ పనులు, తద్వారా 38,000 ఎకరాలకు నీళ్లు రావటం, మక్తల్ నియోజకవర్గానికి నారాయణపేట కూడా 42,000, అదేవిధంగా కొడంగల్కి 48,000 ఎకరాలు. ఈ విధంగా అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మరి చేసింది ఎవరైనా కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ధర్మం ఉంది. కాబట్టి నేను మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన విధానానికి మనస్ఫూర్తిగా మక్తల్ నియోజకవర్గ ప్రజల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గజెట్లో పేరు మార్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా వారి నుంచే సాధ్యమైంది కాబట్టి 3,175 కోట్ల రూపాయలు కృష్ణా చెక్ పోస్ట్ నుంచి జడ్చల వరకు కూడా నిధులిచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా మక్తల్ నియోజకవర్గ ప్రజల ద్వారా అండ్ సేమ్ టైం ఒక మంత్రిగా మక్తల్ నారాయణపేట దేవరకద్ర అండ్ సేమ్ టైం మహబూబ్నగర్ జడ్చల్ల నియోజకవర్గ ప్రజల ద్వారా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. కొంతమంది వ్యక్తులు చేష్టలుగా మాట్లాడారు. హ్యామ్లో తీసుకుంటే ఏమొస్తుంది? హ్యామ్లో తీసుకుంటేనే 3,175 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగలిగింది. అదే హ్యామ్లో తీసుకున్న డబ్బులే పోయినసారి ప్రెస్ మీట్ చెప్పిన వాళ్ళకు ఇదే ఆధారంగా చూపిస్తా ఉన్నా. అదే హ్యామ్లోనే 240 కోట్ల రూపాయలు మక్తల్ నారాయణపేట రోడ్డు శాంక్షన్ వచ్చింది. అది కూడా ఏప్రిల్ స్టార్ట్ కాబోతా ఉంది. హ్యామ్ అంటే అర్థం మీకు తెలుసు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు హైబ్రిడ్ యూనిటీ మోడ్ అంటే ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ద్వారా ఏవైతే మధ్యలో కాంట్రాక్టర్లు వదిలిపెట్టిపోతారు అని భయం కాకుండా, గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఏ కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్ కానీ పెద్ద కాంట్రాక్టర్ వరకు కూడా నాయన ఎక్కడ పనిచేస్తే మా పనులకు చిక్కబడిపోయి ఆర్థిక స్థితిగతులు బాగాలేవనేటువంటి సందర్భం చూసాం. ఈసారి అట్లా కాకుండా ఖచ్చితంగా పీపీటీ మోడ్ల హ్యామ్ల ఈ రోడ్స్ తీసుకొని ప్రాంతాన్ని బాగు చేయాలనే ఆలోచన వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదే ఆలోచనతో చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మా మక్తల్ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే సార్.